హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్. ఈ రీడింగ్లో మీ పర్సన్ మీ గురించి ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయని చూస్తే మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కాంటాక్ట్లోకి అయితే రావచ్చండి. అసలు మీ పర్సన్ మీకు ఎందుకు కాంటాక్ట్లోకి వస్తున్నారు, మీతో ఏం మాట్లాడబోతున్నారు, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా. మీకు ఈ రీడింగ్ రిజోనేట్ అయితే తీసుకోండి. మొదటిగా రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుంది. అలానే 2 ఎనర్జీస్ కార్డ్స్ తీసానండి. అండ్ నెక్స్ట్ రెండవ రీడింగ్ వచ్చేసి ఈ 2 ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్. అండ్ మూడవ రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ లైఫ్లో సిచ్యువేషన్స్, అంటే మీ గురించి ఏమనుకుంటున్నారు, ఎమోషన్స్, ఫీలింగ్స్, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే ఉంటాయి. నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ వేస్తానండి. ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీయటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులో 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి. అంటే ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అండ్ క్లారిఫికేషన్. మొదటిగా మీ పర్సన్ 8 ఆఫ్ హ్యాండ్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రావడం అయితే జరిగింది. ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏం సూచిస్తున్నాయంటే మీ పర్సన్ మీ గురించి తెలుసుకోవటం కానీ, మీకు సంబంధించిన విషయాలు వారి వరకు వెళ్ళటం కానీ, ఈ రెండిటిలో సంథింగ్ ఏదో జరిగిందండి. ఏంటంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే వారు వద్దనుకున్న వారితోటే మళ్ళీ కాంటాక్ట్లోకి రావటం అండ్ మీ పర్సన్కి అవసరమైన వారితోటే మళ్ళీ కాంటాక్ట్లోకి రావటం, ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే ప్రజెంట్ మీ పర్సన్ పరిస్థితి మారిందండి. అంటే లైఫ్లో చాలా చేంజెస్ రావటం అయితే జరిగింది. ఈ చేంజెస్ ఏ విధంగా ఉన్నాయంటే వారికి అవసరం లేని వారు అని ఎప్పుడైతే అనుకున్నారో వారితోటి అవసరం రావటం అయితే జరిగింది. అలానే ఎవరితో బంధం వద్దు అని దూరమైన వారు అలాంటి వారే కాంప్రమైజ్ అయి మళ్ళీ అదే బంధం కావాలని రాబోతున్నారు. అంటే ఇక్కడ మీతో ఒక రుణం అన్నది ఉందండి. ఇది ఇక్కడ కర్మ బంధం కూడా సూచిస్తుంది. ఈ ఎనర్జీస్ అన్నవి మీరు లవ్ రీడింగ్ అనే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు, ఫ్రెండ్స్ చూడొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు. ఈ విధంగా ఎనర్జీస్ వచ్చాయి. అంటే మల్టీ రిలేషన్స్ అన్నమాట. మల్టీ రిలేషన్స్ అంటే వేరే రిలేషన్స్ అని కాదండి. అంటే ఫ్రెండ్స్ విధంగా చూసుకోవచ్చు, రిలేటివ్స్ పరంగా చూసుకోవచ్చు, పేరెంట్స్ పరంగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎనర్జీస్ ఈరోజు రావడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ తోటి మీకు కాంటాక్ట్ అయితే రాబోతుంది. అంటే ఇప్పుడు మీకు మీ పర్సన్కి మధ్య దూరం మళ్ళీ దగ్గరయ్యి మీ రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ బంధం అనేది కొత్తగా ప్రారంభం అయితే అవుతుందండి. మీ మధ్యన ఏమైనా మనస్పర్ధలున్నా, గొడవలున్నా, విభేదాలున్నా అది ఒక కొలిక్కి రావటం, అంటే మీకు క్లారిటీ వస్తుంది. వారి నుండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ మీ పర్సన్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అది పెళ్లి పరంగా కావచ్చు, అంటే ఒక రీయూనియన్ పరంగా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు దూరమైన వారు ఎవరైనా కావచ్చు, అనుకోకుండా వారు మీకు కనిపించడం కానీ అండ్ మీతో మాట్లాడడం కానీ సంథింగ్ ఏదో జరగబోతుంది. ఇక్కడ క్లారిఫికేషన్స్ ఎనర్జీస్ కార్డ్స్ అంటే మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రావటం అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రావటం, అంటే ఒక కర్మ అన్న సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కోబోతున్నారు. మీకు ఇక్కడ మంచి కర్మ అన్నది చూస్తున్నారండి. అసలు ఇక్కడ ఎనర్జీస్ ఏ విధంగా చెప్తున్నాయి అంటే మొదటి ఎనర్జీస్ కార్డ్ 3 ఆఫ్ పెంటికల్స్, రెండో ఎనర్జీస్ కార్డ్ కింగ్ ఆఫ్ కప్స్, మూడో ఎనర్జీస్ కార్డ్, నాలుగో ఎనర్జీస్ కార్డ్ 8 ఆఫ్ సార్డ్స్. ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు మీ పర్సన్కి ఒక క్లారిటీ అయితే వచ్చింది. అండ్ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే మీ పర్సన్ మీ గురించి వేరే వారితో మాట్లాడడం కానీ, వేరే వారే మీ పర్సన్ తోటి మాట్లాడడం కానీ సంథింగ్ ఏదో జరిగింది. అంటే మీ గురించి ఇక్కడ డిస్కషన్ జరిగింది. మీ మాటన్నా మీరన్నా ఇష్టపడిన వారు కూడా ఇప్పుడు మీ విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు.
అండ్ మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నారు, మీ రిలేటివ్స్‌తో మాట్లాడుతున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీకు తెలియకుండానే మీ గురించి మాట్లాడడం, మీ గురించి చెప్పడం అంటే మీ మధ్యన ఉన్న సిట్యుయేషన్స్ మీకు సంబంధించిన వారితోటి చెప్పడం అయితే జరుగుతుందండి. మీకు కూడా మీ పర్సన్ వారితో మాట్లాడారని ఎవరితో అయితే మాట్లాడారో వారే వచ్చి మీతో చెప్పడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉందని మీరు తెలుసుకోబోతున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీతో అసలు ఏమి చెప్పరండి. కానీ మీరంటే ఇష్టం ఉంది, గౌరవం ఉంది. వారు చేసిన దానికి అంటే వారు చేసిన తప్పుకి రిగ్రెట్ ఫీల్ ఉంది. వారిదే తప్పని వారికి తెలుసు. కానీ బయటపడరండి. మీ మీద కోపం ఉన్నా, ప్రేమున్నా, బాధున్నా అది మనసులోనే పెట్టుకుంటారు. మీతో అయితే చెప్పరు కానీ వారు అందరితో చెప్తారు. అందరితో మీ గురించి షేర్ చేసుకుంటారు. మీతో ఉన్న బాండింగ్ కానీ అంటే ఇక్కడ మీరిచ్చిన కేరింగ్ కానీ ఈ ప్రతీది మీరు ఎలాంటి వారో చెప్పటం అండ్ మళ్ళీ మీతో మాట్లాడాలని ప్రయత్నాలు చేయటం. ఈ విధంగా మీ మధ్యన ఉండే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ మీకు సంబంధించిన వారితోటి షేర్ చేసుకుంటున్నారు. వారి వైపు ఉన్న వారితో కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే ప్రయత్నాలు చేస్తున్నారండి. మేబీ కొంతమందికైతే మీ పర్సన్ మీకు చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అంటే కమ్యూనికేషన్ కూడా ఉండకపోవచ్చు. మేబీ 6 ఇయర్స్ నుండి కానీ, 3 ఇయర్స్ నుండి కానీ ఇలా ఎవరైతే మీ పర్సను అంటే మీరు ఎవరినైతే రిలేటెడ్‌గా చూస్తున్నారో వారి నుండి ఇంత లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుంది. వారి నుండి కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. ఇక్కడ మీకు ఒక క్లారిటీ వస్తుందండి. వారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుందంటే కర్మ అన్నది స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మీరు వీరి వల్ల ఎన్నో బాధలు, సమస్యలు ఎదుర్కొనవచ్చు. అది ఏ విధంగా అయినా సరే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ రావటం, ఒక నిజం తెలుసుకోవటం, వీరెందుకు మీతో ఇలా ప్రవర్తించడం. ఇక్కడ ఏం సూచిస్తుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ వారు ఉన్నారనుకోండి. మనస్పర్ధల వల్ల దూరమయ్యి ఏదో చిన్న గొడవలైతే జరుగుతున్నాయి. అది మిమ్మల్ని చాలా దూరం చేసేలాగా చేశాయి సిట్యుయేషన్స్. కానీ అనుకోకుండా మళ్ళీ ఈ బంధం ఒకటయ్యే సిట్యుయేషన్ అయితే కనిపిస్తుందండి. అలానే లవర్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మీ గురించి తెలుసుకోవాలని అయితే ప్రయత్నాలు చేస్తున్నారు మీ పర్సన్. మీకు కూడా తెలుస్తుందండి మీ పర్సన్ గురించి వేరే వారు ఎవరో మీతో చెప్పటం. అంటే మీ పర్సన్ మీ గురించి మాట్లాడడం. వారికి మనసులో మీ మీద ప్రేమ ఉంది. కానీ వారు ఎందుకు అలా చేయవలసి వస్తుందో అని మీకు ఒక క్లారిటీ రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లలు మీకు అనుకోకుండా కాంటాక్ట్‌లోకి రావటం, మీకు ఒక నిజం చెప్పటం, ఈ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఎవరు చూసినా సరే మీరు ఎవరి కోసమైతే వెయిట్ చేస్తున్నారో వారి నుండి అయితే కాంటాక్ట్ వస్తుందండి. ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడినా సరే మనసులో మీ మీద ఒక ఎఫెక్షన్ ఉంది, ప్రేమ ఉంది. చిన్న మనస్పర్ధలకు కూడా కోపం ఉంది. కానీ ఏమీ మీతో మాట్లాడరు కానీ మీ గురించి బయట వారితోటి చెప్పడం. అంటే మంచిగా చెప్పడం అండి. నెగెటివ్ అని కాదు. ఒక విధంగా చెప్పాలంటే పొగడడం అనమాట. అదే పొగడటం, మంచిగా చెప్పడం. మీ దగ్గర మాట్లాడరు. మీ చుట్టూ ఉన్న వారితో చెప్పడం కానీ, మాట్లాడడం కానీ చేస్తున్నారు. అండ్ ఈ 4 ఎనర్జీస్ కార్డ్స్‌కి మీ పర్సనల్ లైఫ్‌లో మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు? దాన్ని బట్టి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కూడా తీయడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ అన్నవి షఫల్స్ అవుతున్న వాటిలో 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి. 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు అండ్ 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో క్లారిఫికేషన్. మిడిల్ వన్ 2 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో సిచ్యువేషన్స్కి జరుగుతున్నవి, జరగబోయే సంఘటనలండి. ఇక్కడ ఈ 10 ఎనర్జీస్ కార్డ్స్లో మొదటిగా మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు అని తీయడం అయితే జరుగుతుంది. మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి అంటే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే వారు మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఎస్ అండి, పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ మొత్తం రివీల్ చేసేసాక మీకు రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఎనర్జీస్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వార్డ్స్, నెక్స్ట్ క్లారిఫికేషన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నెక్స్ట్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్, నెక్స్ట్
ఫోర్ ఆఫ్ సార్ట్స్, సారీ 5 ఆఫ్ సార్ట్స్, నెక్స్ట్ 2 ఆఫ్ కప్స్, నెక్స్ట్ పేజ్ ఆఫ్ సార్ట్స్, నెక్స్ట్ క్వీన్ ఆఫ్ కప్స్. చూసారా, జరుగుతున్నవి జరగబోయేవి. మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు మీ మెమరీస్ తోటి. ఎందుకంటే వారు మిమ్మల్ని మర్చిపోయి ఉన్నారు, కానీ ఆ మర్చిపోయిన విషయాలు మళ్ళీ గుర్తుకు రావడం అయితే జరిగింది. సంథింగ్ వారి లైఫ్లో ఏదో జరిగిందండి. జరుగుతున్న వాటికి మీ గురించి అయితే తెలుసుకున్న విషయంలో మిమ్మల్ని తలుచుకోవటం. వారు వర్క్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మీ గురించి 24 గంటలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు కదా, మీ పర్సన్ మనసులో ఆలోచనలో వేరే వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోయారు, మీరు వారికి అవసరం లేదన్నట్టే వారు ఉన్నారు కాబట్టి మీ గురించి ఎప్పుడూ ఆలోచించరని. కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రావడానికి కారణం కూడా మీరే. అంటే ఇప్పుడు మీ టైం నడుస్తుందండి. మీరు మీ పర్సన్ వల్ల కర్మ అన్నది ఎదుర్కొన్నారు. ఆ కర్మ అన్నది మీకు పాజిటివ్ ఇచ్చిందా, నెగిటివ్ ఇచ్చిందంటే మీ ప్రవర్తన బట్టే కర్మ అన్నది ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీరు మంచి చేశారు, మీ పర్సన్ విషయంలో మీరు మంచి చేశారు కాబట్టి ఆ మంచి అనేది మీకు తిరిగి వస్తుంది. అంటే పర్సన్ విషయంలో మీరు ప్రేమని ఎక్స్పెక్ట్ చేశారు. అది ఏ విధంగా అంటే మీ టైం వేస్ట్ చేసుకోవటం, మీ కెరీర్ మీద అసలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకపోవటం. అంటే పర్సన్కి అంత వాల్యూ ఇచ్చారు, మీకు మంచి లైఫ్ అయితే ఉందండి, ఆ లైఫ్ని కాదనుకుని పర్సన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే వారి స్వార్థానికి వారి లైఫ్ చూసుకున్నా సరే మీరు వారి కోసం ఎదురు చూస్తూ అక్కడే ఆగిపోయారని, అంటే పాస్ట్లోనే ఉండిపోయారని, మీకు ఒక ఫ్యూచర్ ఉంటుందని కూడా మీరు ఆలోచించట్లేదని ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే వారి స్వార్థం కోసం మిమ్మల్ని వదులుకొని ఇప్పుడు మీ లైఫ్ ఎటు కాకుండా చేశామి, జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా వారికి మీ జ్ఞాపకాలే ఎదురుపడుతున్నాయి. అంటే చాలా డిస్టర్బ్గా ఉన్నారండి. మీ విషయంలో చేసిన దానికి విపరీతమైన కోపం మీ నుండి, మీ ఆలోచనల నుండి బయటపడాలనుకుంటున్నారు కానీ బయటపడలేకపోతున్నారు. కింగ్ ఆఫ్ సార్ట్స్ ఏంటంటే డిస్కనెక్ట్ అయిన వాళ్ళు కనెక్ట్ అవ్వడం అనమాట. ఒక మంచి చెడ్డ తెలుసుకునే సమయం అయితే వచ్చింది. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకున్నారంటే మీ విషయంలో మీరు ఎంత అంటే మీ పర్సన్ విషయంలో మీరు ఎంత బాధపడ్డారో, మీ విషయంలో మీరు ఎప్పుడు స్వార్థం చూసుకోలేదని. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరం అయ్యారు కదా అని మీరు స్వార్థంగా వేరే వారితో రిలేషన్ పెట్టుకోవడం కానీ, వేరే వారితో క్లోజ్గా మాట్లాడడం కానీ, వేరే వారిని మ్యారేజ్ చేసుకోవాలని కానీ ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు చేయలేదు. అంటే మీరు వారి కోసం వెయిట్ చేశారు కానీ వారి నుండి డిస్కనెక్ట్ అవ్వాలనే ఆలోచనలు మీరు లేదని మీ పర్సన్ అయితే అంటున్నారు. మీ పర్సన్ ఇప్పుడు మీరు దగ్గర అవుతున్నారండి. ఏస్ ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే ఇప్పుడు మీతో ఒక న్యూ స్టార్ట్ అయితే చేయాలనుకుంటున్నారు. మీ గురించి ఎక్కువైతే ఆలోచిస్తున్నారు. గతంలో జరిగిపోయిన విషయాలు పదే పదే ఆలోచించుకుని, అంటే ఇప్పుడు వారు మీకు రీజన్ చెప్పకుండా మీకు దూరం అయ్యి ఉండొచ్చు. అలానే ఇప్పుడు మీతో మాట్లాడాలన్నా ఒక రీజన్ అయితే చూస్తున్నారు. రీజన్ లేకుండా మీకు దూరమైన వారు మీతో మాట్లాడడానికి రీజన్స్ వెతుక్కుంటున్నారు. అంటే మీతో మాట్లాడడానికి కూడా వారికి అవకాశం లేకుండా చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు రీజన్స్ అయితే చూసుకుంటున్నారు. మీతో ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అలా మీ పర్సన్ అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు. గతంలో మీ పర్సన్ మీ విషయంలో చేసిన దానికి చాలా బాధపడుతున్నారు. కొంచెం డిప్రెషన్ కనిపిస్తుందండి, కొంచెం హెల్త్ ఇష్యూ కనిపిస్తుంది. వారికి మీ ఆలోచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇక మీరు తప్ప వారికి ఏ వర్క్ మీద ఫోకస్ చేయడం కానీ, కెరీర్ మీద ఇంట్రెస్ట్ చూపించడం కానీ, ఇక ఫ్రెండ్స్ లేరు, థర్డ్ పార్టీ వారు లేరు, ఎవరు లేరు అన్నట్టు. మీ మంచితనమే అండ్ మీ ప్రేమే అండ్ మీ సపోర్టే ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలో పదే పదే గుర్తు వస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారండి. ఈ కనెక్ట్ అవటం ఎలా ఉంది అంటే మీకు తెలుస్తాయి. మీ పర్సన్ తలుచుకుంటే మీకు ఎక్కిళ్ళు రావటం, రీజన్ లేకుండా హ్యాపీనెస్ అనిపించడం, అండ్ అలానే మీ పర్సన్ నేమ్స్ కనిపించడం, సాంగ్స్ వినిపించడం, ఇలా మీకేదో మంచి జరుగుతుందని మీ మనసే చెప్తుంది. అలా మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు. సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యి ఉన్నారండి. మీరు ఇంతలా హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. అంటే మీతో మాట్లాడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించడం, మీ లైఫ్లో ఏం జరుగుతుంది క్యూరియాసిటీ అండి. అంటే మీరు వారికే సొంతం, మీరు ఎవరితో మాట్లాడకూడదు అన్న స్వార్థంతో ఉన్నవారు
మీరు వారి కోసం ఇంతలా వెయిట్ చేస్తున్నారా, మీరు వారికి ఇంతలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అన్న ఆలోచనలోకి రావడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడడానికి కారణం కూడా మీరే అవుతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారండి. ఈ గమనించడం ఎలా ఉంది అంటే వారు అసలు ఏ వర్క్ చేయట్లేదు. వర్క్ మీద కూడా ఫోకస్ చేయకపోవడం కానీ, ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఇలాంటివి కనిపిస్తున్నాయి ఎనర్జీస్. అంటే మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. వారికి మీ మెమరీస్‌తోని ఎక్కువ గడుపుతున్నారు. ఎవరితో ఎక్కువ మాట్లాడట్లేదండి. ఇక్కడ మీ పర్సన్ పాస్ట్ లైఫ్‌లో ఎవరైతే దూరమయ్యారో వారితోటి మళ్ళీ రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వరకైతే మీ పర్సన్ పాస్ట్ లైఫ్‌కే కనెక్ట్ అయ్యి ఉన్నారండి. నెక్స్ట్ వృషభ, కన్య, మకర రాశి వరకైతే మీ పర్సన్ మీ గురించి నిజం తెలుసుకోవటం, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని దూరం పెట్టడం, మీకు ఒక క్లారిటీ ఇవ్వడం సంథింగ్ ఏదో జరుగుతుంది. నెక్స్ట్ మేషం, సింహం, ధనుస్సు రాశి వరకైతే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. అది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. నెక్స్ట్ మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి. అంటే వారి మాటల్లోని మీ పేరే ఉంది. మీ మెమరీస్‌తోని ఎక్కువ గడుపుతున్నారు. ఈరోజు ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి. అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. మీ మీద సోల్‌ఫుల్లీ లవ్ అంటే ఒక ఆత్మీయత అనమాట. అది మాటల్లో చెప్పలేరండి. చూపించే ప్రేమలో కనిపిస్తుంది. మీరు తిన్నారా అని అడుగుతారు. ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఎమోషనల్‌గా మాట్లాడడం అయితే జరుగుతుంది. అంటే గతంలో మీతో మాట్లాడడానికే చిరాకు పడేవారు మీతో మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా వారి మాటల్లో అయితే ఉంటుందండి. మీరు వారిని అంతలా మార్చుకున్నారు. మారడానికి కారణం కూడా మీరే. మీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్‌కి మీరిచ్చే ఇంపార్టెన్స్ వారు తెలుసుకోవడానికి కారణం కూడా మీ మంచితనమే. అంటే మీ గురించి ఎవరో చెప్పటం, ఆ చెప్పటంలో వారికి మీకు అంటే మీ మంచితనం వారిని అట్రాక్ట్ చేసేలా కనిపిస్తుంది. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటి అంటే మీకు మీ పర్సన్‌కి మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. అంటే మీరు ఏ ఆలోచన చేస్తున్నారో మీ పర్సన్ కూడా అలానే ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ మీరు ఈరోజు బాధపడడం కన్నా ఎక్కువ హ్యాపీ రీజన్ కానీ, ఏదో తెలియని ఏదో మంచి అనేది జరుగుతుంది. ఎవరి నుండో కాంటాక్ట్ వస్తుంది. ఎవరో మీతో మాట్లాడబోతున్నారు. ఈ రకమైన సైన్స్ లాగా ఏదో ఒకటి శుభశకునాలు లాంటివి మీరు చూడబోతున్నారండి. డ్రీమ్స్ రూపంలో కూడా మీకు రావటం అయితే జరుగుతుంది. అంటే మీకు మంచి అనేది జరుగుతుందని డ్రీమ్స్ రూపంలో రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కాంటాక్ట్‌లోకి అయితే వస్తారు. మేబీ 48 అవర్స్‌లో అయితే రాబోతున్నారండి. ఇక్కడ నెగెటివ్ కర్మ నుండి పాజిటివ్ కర్మలోకి మారడం అయితే జరిగింది. టైం అనేది మీకు నడుస్తుంది. ఇక్కడ ఈరోజు ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కాంటాక్ట్‌లోకి వచ్చి మీతో మంచిగా మాట్లాడబోతున్నారు. ఇక్కడ మొత్తం 12 రాసుల వారికి మంచి అనేది కనిపిస్తుందండి. మీరు బాధపడే సిట్యుయేషన్స్ ఏమీ లేవు. ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. అంటే ప్రశ్నపరంగా తీయడం వల్లే ఎనర్జీస్ కూడా ఈ విధంగా వచ్చాయి. మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. మేబీ 6 ఇయర్స్ నుండి కానీ, 3 ఇయర్స్ నుండి కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ పర్సన్ నుండి కమ్యూనికేషన్ అయితే వస్తుంది. అలానే జూన్‌లో ఎవరైతే విడిపోయారో వారు కూడా మీకు రీయూనియన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2 ఇయర్స్ బ్యాక్ ఒక థర్డ్ పార్టీ వారి వల్ల విడిపోయిన భార్యాభర్తలు కానీ, లవర్స్ కానీ మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం ఉందండి. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అనేది ముగిసిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను సైన్స్ చెప్పాను అండ్ అలానే ఇయర్స్ కూడా చెప్పడం అయితే జరిగింది. మొత్తం 12 రాసుల వారు కూడా వచ్చారండి. ఇక్కడ ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్‌తో అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకెప్పుడు ఇలానే ఉండాలి. నేనెప్పుడు వీడియో మిస్ చేయడం అయితే ఉండదండి. ఎనీ టైం నేను ఈ టైంకి వీడియో పోస్ట్ చేస్తానని చెప్పలేను. కొంచెం 10:30, 11:30 ఆ టైంలో కూడా పోస్ట్ చేసేస్తాను. అంటే
ఏ రోజుకి ఆ రోజు మీకు రీడింగ్ అయితే వస్తుందండి. మిస్ అవ్వటం అయితే జరగదు, కొంచెం లేట్ అయినా సరే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరూ ఛానల్ ఫాలో అవుతున్నవారు, సపోర్ట్ చేస్తూ లైక్స్ ఇస్తున్నవారు, అండ్ వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇంట్లో వర్క్ చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ కంటెంట్స్ ఉన్న సబ్జెక్ట్ కూడా చదువుతున్నానండి. అది కూడా మీ గురించే. ఎక్కువ మైండ్కి రెస్ట్ అనేది ఇవ్వట్లేదు. సో ఇటు మీ వైపు ఆలోచించి వీడియోస్ చేస్తున్నాను, అండ్ సబ్జెక్టు నేర్చుకుంటున్నాను. ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్కి వర్క్ అయితే చేస్తున్నానండి. టైం వేస్ట్ అనేది లేదు. ఒక మాటలో చెప్పాలంటే మైండ్కి అయితే రెస్ట్ ఇవ్వట్లేదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ టు ఆల్.